బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ ఈ రోజు 2 ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 2 ప్రోమోలను చూసిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్‌లోని ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. ఈ 2 ప్రోమోలను రిలీజ్ అయ్యాయని అన్నాను కదా! అసలు నిన్న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏంటంటే బర్నీ గారు నీటిలో పడిపోవడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల బర్నీ గారికి బాలేదు. అయితే ఈ రోజు మళ్ళీ బిగ్ బాస్ ఎవరైతే అంటే నిన్న గొడవ జరిగింది కదా టాస్క్‌లోని శ్రీజాకి, బర్నీకి, అలాగే సుమన్ శెట్టికి ఇలా అందరి మధ్య కూడా ఒక వార్ జోన్ అయితే క్రియేట్ అయింది. అందులోనే ఎక్కువగా హైలైట్ అయింది బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, అలాగే శ్రీజ. సో మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్‌నైతే ఇచ్చింది. ఆ టాస్క్ ఓన్లీ బర్నీ గారికి అలాగే శ్రీజకి. అయితే బర్నీ గారు ఆట ఆడకూడదు కాబట్టి బర్నీ ప్లేస్‌లోని వేరే వాళ్ళు ఆడాలి అని ఒక రూల్ కండిషన్ అయితే పెట్టింది. అయితే ఆ ఆట ఎవరు ఆడాలి అన్నది బర్నీ గారే డిసైడ్ చేయాలి. ఆ ఛాన్స్ కూడా బిగ్ బాస్ అతనికి ఇచ్చింది. సో, బర్నీ గారు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో తనుజకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. తనుజ కూడా నేను ఆడుతాను అని కాన్ఫిడెన్స్‌గా చెప్పి బర్నీ గారి బదులు తనుజకి ఆ ఛాన్స్ అయితే వెళ్ళింది. అయితే ఆ టాస్క్ ఏంటంటే రైజ్ ఆఫ్ బౌల్స్. అయితే బౌల్‌ని ఒక స్టిక్‌తో పైకెత్తి కరెక్ట్ పొజిషన్‌లో పెట్టాలి. అయితే ఎవరైతే ఫస్ట్ పెడతారో పొజిషన్‌లోని బౌల్‌ని వాళ్ళే విన్ అయినట్టు. ఈ టాస్క్ ఎవరైతే ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ ఆటలోని విన్ అయినట్టు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ మొత్తం దీని మీదే నడుస్తుంది. అలాగే కొంచెం ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని ఫన్నీ టాస్క్‌ని బిగ్ బాస్ వీళ్ళకి అందించింది. అందులోని మీకు తెలిసిందే సుమన్ శెట్టి, ఇమాన్యుల్ వీళ్ళందరూ గూడా కాస్త ఇమిటేట్ చేయడం. ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌మేట్స్ వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారో అన్నది బిహేవియర్ చేస్తూ రీక్రియేట్ చేసి కొందరిని నవ్వించడం కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ లాగా వెళ్ళిపోయింది. ఇది ఈ ఎపిసోడ్‌లో జరుగుతుంది. సో, ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి? అసలు శ్రీజాది కరెక్టా? బర్నీ గారిది కరెక్టా? అసలు తనుజాది ఆట ఎవరు ఆడినా విన్ అవ్వాలి. అలాగే ఈక్వల్‌గా ఆడాలి. అంటే ఈక్వల్‌గా ఆడాలి అంటే ఎప్పుడు గూడా ఒకళ్ళు విన్ అవుతున్నప్పుడు ఇంకోళ్ళు ఓడిపోయారనుకోండి. అక్కడ పాయింట్ రైజ్ చేసే కన్నా తర్వాత ఇచ్చే టాస్క్‌లోని వాళ్ళని ఓడించే విధంగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు మళ్ళీ గెలిసే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరైనా ఓడిపోయారనుకోండి, వెంటనే పాయింట్ రైజ్ చేసేస్తారు. ఏంటి నేను ఓడిపోయాను ఈ గేమ్‌లోని. ఇక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగింది. గొడవని క్రియేట్ చేస్తారు. సో, ఇలా గొడవలు క్రియేట్ చేయడం వల్ల ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకే నెగెటివ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఆటలోని మీరేమనుకుంటున్నారు? అంటే ఈ టాస్క్‌ల్లోని ఎక్కువ నెగటివిటీ ఎవరికున్నది? మీ ఒపీనియన్‌ని కామెంట్‌ల్లోని పెట్టండి.